తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి కావాలంటే చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుతురు గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పంతం నానాజీతో పాటు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లాంఛనప్రాయం నా దృష్టిలో మీరందరూ కూడా ఇవాళ ఎన్డీఏ కట్టుబడి ఉన్నారని చెప్పి మీ ఊరు సర్వే చెప్తా ఉంది. మీరందరూ కూడా ఎన్డీఏ కట్టుబడి ఉన్నారు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా పెద్ద పెద్ద కోరికలు లేవు. నేను ప్రతి ఊరు వెళ్తుంటే ప్రతి ఊరిలో కూడా ప్రజలు అడుగుతున్న కోరికలు ఏంటో తెలుసమ్మా? మా ఇంటికి డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, మా ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లేదు, దోమల మందు కొట్టట్లేదు, బ్లీచింగ్ పౌడర్ వేయట్లేదు, తాగడానికి మంచినీళ్ళు మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం. ఇటువంటి చిన్న చిన్న సమస్యలు అవి ఒక వార్డు స్థాయిలోని ఒక సర్పంచ్ స్థాయిలోని జరగవలసిన పనులు సర్వసాధారణంగా జరిగే పనులు. ఆ బాధ వాళ్ళే అడుగుతా ఉన్నారు. ఏ ఊరు వెళ్ళినా డోర్ టు డోర్ వెళ్తా ఉంటే సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, నేను డోర్ టు డోర్ వెళ్తా ఉంటే ప్రతి చోట అదే అడుగుతాను. కావలసింది మౌలిక సదుపాయాలు. ఈ జంట చక్కగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఏ ఊరు వెళ్ళినా దండేసి ఊరేగుతున్నారు. ఎందుకు ఊరేగుతున్నారు? ప్రతి ఊర్లోనే రోడ్డు వేసాడు, డ్రైన్ వేసాడు, ఒక ఎలక్ట్రికల్ స్తంభం వేసాడు, ఊర్లో ఒక రూపురేఖలు మార్చాడు. ఇవాళ ఏదో పొత్తులో ఆయన సీటు పొందినంత మాత్రాన ఆయనే కాకుండా పోరాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నాయకులే. ఇద్దరు కలిసే మేము పనిచేస్తాం, ముందుకెళ్తాం. గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన టికెట్ అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రతి గ్రామం ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి గ్రాస్ గుర్తుకు వేయమని చెప్తున్నాం. ఎందుకంటే మన అభివృద్ధి చూసి మీరందరూ కూడా గ్రాస్ గుర్తుకు ఓటు వేయాలని, అదే 2 ఓట్లు కూడా గ్రాస్ గుర్తుకు వేయాలి. ఎంపీకి ఎమ్మెల్యే కూడా 2 కూడా నెగ్గించుకుంటే తెలుగుదేశం పార్టీ బీసీకి ఏ సముచిత స్థానం కల్పించింది. ఇవాళ మీ దగ్గరకు వచ్చి మేము కూర్చుని మీ గ్రామ పెద్దల సమక్షంలో ఇక్కడ ఆహ్వానం మేరకు ఇక్కడ రాగలిగాము అంటే అది పూర్వం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకు రిజర్వేషన్ కల్పించి, అందరూ బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఇక్కడ ఒక సముచిత స్థానం కల్పించి జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా 4 సార్లు టికెట్ ఇచ్చి 2 సార్లు నెగ్గిన అనంతలక్ష్మి మీకు ఉదాహరణ అని చెప్పి సభముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని కొత్తూరు గ్రామం సమీపంలో షార్ట్ సర్క్యూట్ ఓ లారీ పూర్తిగా దగ్ధమైంది. బళ్ళారి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న కోడుమూరు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఇప్పటికే వాహనం పూర్తిగా కాలిపోవడంతో 20 లక్షల దాకా నష్టం వాటిల్లింది. హైదరాబాద్ లో గుండెపోటుతో హఠాన్ మరణం చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరై నివాళులర్పించారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పింది. అనంతరం డివైడర్ను ఢీకొని గాల్లోకి పల్టీలు కొట్టింది. మదురై తిరుమంగళం సమీపంలోని శివరకొట్టై వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. 3 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 65,570 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,446 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం కల్కి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మంచి సస్పెన్స్ గా మారగా ఈ మే 30న రిలీజ్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వార్తతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.